to the Gospel of Matthew, I'm going to read to you a passage of scripture. మత్తయి సువార్త బైబిల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు మీ వద్ద ఉన్నట్లయితే ఒకసారి తెరిచి మత్తయి సువార్తలో ఒక వాక్యం మనం చదువుదాం. And she shall bring forth a son, and thou shalt call his name Jesus. ఇదిగో కన్యక కుమారుని కనుడు ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. For he shall save his people from their sins. ఆయన వారి పాపముల నుండి రక్షించునని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. And all this took place to fulfill what the Lord had said. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టదు అనెను. Through the prophet, the virgin will conceive and give birth to a son. కన్యక గర్భవతివై కుమారుని కనునని ప్రవక్త తెలియపరిచినట్లుగా అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. And they will call him Emmanuel, which means God with us. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అనెను, అనగా దేవుడే మనకు తోడు అని అర్థం. Children of God, we are here today to celebrate ఇక్కడ దేవుని ప్రజలారా, దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం ఇక్కడికి చేరి ఉన్నాం. the miraculous birth of the Lord and Savior, Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. Jesus Christ didn't just have a normal birth. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో సాధారణ జన్మం కాదండి. He had a miraculous birth. ఆయన జన్మించాడు అంటే ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. He was born of a virgin woman conceived by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ కన్య అయిన మరియను కమ్ముకొనుట ద్వారా ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. No other man that existed has had that birth. ఇక ఏ పురుషుణ్ణి ఎరుగక ముందే కన్యగా ఉన్నప్పుడే మరియ ద్వారా ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. You can't be a normal man and have that birth. మనమందరం కూడా సాధారణ జన్మించిన వారమే. ఆ విధంగా మనం ఎవరో కూడా జన్మించలేమండి. You have to be fully God and fully man, which is what Jesus Christ was, is, and forever will be. ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయన 100% మానవుడిగా 100% దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. Jesus Christ did many miracles throughout his ministry on this earth. ఈ భూమి మీద ఆయన అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన పరిచర్య ద్వారా జరిగించారు. And he promised that if you have faith, nothing shall be impossible. ఆయన దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ చెప్పారు, నువ్వు విశ్వాసం ఉంచితే విశ్వసించడం ద్వారా నీకు అసాధ్యమైన కార్యదంటూ ఏది లేదన్నాడు. What is possible with man, what is impossible with man is possible for God. మానవులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. Any disciple of Jesus Christ can do miracles if they have faith. విశ్వాసంతోటి యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా ఉన్నవారు అనేక అద్భుతాలు చేశారు. And I wanted to share a quick testimony of a miracle. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని, జరిగినటువంటి కార్యాన్ని మీకు తెలియపరుస్తాను. I was on the beach walking on the seashore and I approached this family with their little child. చిన్న కుమారుడిగా ఉన్నప్పుడు ఆ సముద్ర తీరాన్ని వెంబడించి నడుస్తూ వెళ్తున్నప్పుడు I asked them if they were Christians and they said yes. వారిని నేను అడిగాను, మీరు క్రైస్తవులా అని అడిగితే వారు అవును అన్నారు. I asked them, is there anything in your life that I can pray for? మీ జీవితంలో ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాను. They said, my child has an incurable disease. అప్పుడు వారు చెప్పారు, మా యొక్క బిడ్డ మరి వ్యాధితో బాధింపబడుతుందని చెప్పారు. He has to go to the hospital many times throughout the year. ఆ సంవత్సరం అంతా కూడా ఆసుపత్రులకు అనేక మార్లు వారు వెళ్ళినట్లు తెలియపరిచారు. He's in pain and he can't live a normal life like other children. ఇక ఇతర చిన్న బిడ్డల వలె నా బిడ్డ భరించలేనటువంటి వ్యాధితో బాధపడుతుందని మీ అన్నాల్లో బాధపడుతూ వచ్చాం. When I heard that, my heart was crushed and broken. ఆ మాట విన్న వెంటనే నా హృదయం ఎంత భారభరితంగా మారింది. I looked at the parents and I asked, ఆ తల్లిదండ్రులతో నేను ఈ విధంగా చెప్పాను, can I pray for him? నేను ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించమంటారా అని అడిగాను. The parents of the child responded with something like, వారు వెంటనే ఏదో ఒకటి చేయండి అన్నట్లుగా నా వైపు చూశారు. but the church already prayed for him. The church already prayed for him. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు, but if you have faith, we will let you pray for our child. విశ్వాసంతో నువ్వు గనక ఉన్నట్లయితే ఆ చిన్న బిడ్డ కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థించవచ్చు. Now church, listen to me. సంఘమా ఒక్కసారి ఈ మాట వినండి. I am not a miracle worker.
నేను అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిని కాదు, but I serve, I worship, and follow నేను ఎవరినైతే సేవిస్తున్నానో, ఆరాధిస్తున్నానో, వెంబడిస్తున్నానో a miracle working God, and his spirit lives inside of me. అద్భుతాలు చేసే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని ఆత్మ నాలో ఉన్నది. And when you have faith in God, దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? when you believe in God దేవుని నువ్వు నమ్ముచున్నావా? and not care about what other people have to say, ఇతరుల వ్యక్తులతో నీ విధంగా చెప్పవచ్చు, and you focus on only what God says, దేవుడు మాత్రమే కార్యములు చేయగలడని మీరు చెప్పవచ్చు, then the impossible things that man sees మానవుడికి అసాధ్యమైన కార్యాలు ఎదురుగా కనపడినప్పుడు మనం చూస్తాం, becomes possible in what God does. యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవునికే సమస్తము సాధ్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. I looked at the kid, I went up to the young child and laid my hands on him. ఆ చిన్న బిడ్డ మీద నా చేయి చాపి నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. And I asked God to give this child another chance to live a normal life. ప్రభువా, ఈ చిన్న బిడ్డకి జీవాన్ని పోయండి, మరలా ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగించే కృప దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. I asked God in faith. నేను విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. After that, we exchanged numbers so that I could keep knowing how his child was doing. ఆ తర్వాత నేను వెంటనే ఆ చిన్న బిడ్డ పట్ల ప్రార్థన చేశాను. తర్వాత ఏం జరుగుతుందని చూస్తున్నాను. 1 year later passes by and my mother wakes me up early. ఒక సంవత్సరం తర్వాత వారి తల్లిగారు వెంటనే వాళ్ళు నన్ను సంప్రదించారు. She shows me a text message from the parents of the child that God used me to pray for. Amen. దేవుడు నేను చేసినటువంటి ప్రార్థన ద్వారా జవాబు ఇచ్చాడని ఒక వర్తమానం, ఒక మెసేజ్ నా మొబైల్కి రావడం చూపించారు. She said in the message that ever since God used you to pray for my son, ఆమె ఆ వర్తమానంలో ఈ విధంగా చెప్పింది, దేవుడు నిన్ను మా బిడ్డ జీవించడానికి వాడుకున్నాడండి, ప్రార్థన ద్వారా జీవింపజేశాడని చెప్పారు. that he has never gone back to the hospital. మళ్ళా వెంట ఎప్పటికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదండి. And they said that it was your son's faith that my child was miraculously healed by Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారే నా బిడ్డను అద్భుత రీతిలో స్వస్థపరిచారని వారు సాక్ష్యం ఇచ్చారు. Jesus does miracles. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తారు. But the point is that when you read the Bible, మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you read about countless miracles that God does. యేసు ప్రభువారు చేసినటువంటి అనేక అద్భుతాలు మనం చదువుతూ ఉంటాం. And I'm here to tell you, నేను ఇప్పుడు మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను. the greatest miracle is salvation. గొప్ప అద్భుతం అనేది ఏదైనా ఉంది అంటే అది రక్షణ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. The greatest miracle is what Jesus Christ did on that cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిలువలో మన కొరకే త్యాగం చేశారు. And Jesus Christ died on that cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువపై మరణించారు. He died the most painful death a human being could ever experience. మానవులు ఎవరు కూడా భరించలేనటువంటి బాధను ఆయన సిలువ మీద భరించారు. And he was dead for 3 days. ఆయన మరణించిన తర్వాత 3 దినాలు He was placed in a tomb. ఆయన సమాధిలో భద్రం చేయబడ్డారు. And one day, ఒకరోజు the tomb was rolled away. ఆ సమాధి తెరవబడింది. The body of Jesus Christ was missing. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తిరిగి చూస్తే లేరు. For Christ is risen from the dead. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచారు. గట్టిగా చప్పట్లు కొడుతూ Hallelujah. Christ is alive today. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సజీవులుగా ఉన్నారు. He reigns in heaven, seated on the throne. ఆయన పరలోకమునకు ఆసీనుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చోటకు వెళ్ళాడు. Now Jesus can forgive you of all your sins. ఆయన నేటికి నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you a lot. ఆయన ఎంతో గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you so much that if he told you how much he loved you, you wouldn't believe him probably. నిన్ను ఎంతగా ప్రేమించుకుంటావో నీకు నమ్మశక్యం కానంత రీతిగా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. And he wants to forgive you of your sin. నీ యొక్క పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He wants to give you a blessed life. అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. That doesn't mean that you're not going to go through pain. నువ్వు ఇంకా That doesn't mean that you're always going to be healed.
అంటే స్వస్థత అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం కాదు అని చెప్పడానికి లేదు. But Jesus Christ promises you peace through the pain. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, బాధల్లో గుండా వెళ్తున్నా నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. And he promises you everlasting life. ఆయన నిత్య జీవంతో కూడినటువంటి చక్కని వాగ్దానాన్ని మీకు ఇచ్చారు. The Bible says if you confess with your mouth నోటితో నువ్వు గనక దేవుని మాటలు పలకగలిగినట్లయితే, that Jesus is Lord, దేవుని మాటలు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు, and believe in your heart that God rose him from the dead, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మూడవ దినాన సజీవుడిగా తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని హృదయంలో ఒప్పుకుంటే you will be saved. Hallelujah. ఆమేన్. నువ్వు రక్షించబడతావు, రక్షణ నీ సొంతం అవుతుంది. I want to thank my Lord Jesus Christ for allowing me to be here today. ఈ రోజు ఈ విధంగా మీ మధ్యన నిలబెట్టినందుకు యేసుక్రీస్తు ప్రభువారిని నేను గణపరుస్తున్నాను. I want to thank my friend Shine. Happy birthday to Shine. Hallelujah. మా Happy స్నేహితులు birthday to Shine. దైవ సేవకులు Come షైన్ పాల్ on. గారికి Come on. Happy birthday, Shine. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు షైన్ పాల్ గారు. Isn't he such a blessing? అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అది. And I want to thank Pastor PJ Stephen Paul, ప్రైజ్ ది లార్డ్. దైవజనులు పీజే స్టీవెన్ పాల్ గారికి, because this church, Life Changing Revival Church, is truly a blessing, and we should all be grateful for how God has used this man of God. దైవజనులు స్టీవెన్ పాల్ గారి ద్వారా ఈ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని Hallelujah! Hallelujah. Praise Jesus! హల్లెలూయా. థాంక్యూ లార్డ్. I want to end in prayer and allow my friend Shine for God's word through him to speak to you today. దేవుడి ఈ రోజున దైవ సేవకులు షైన్ పాల్ గారి ద్వారా మాట్లాడాలని వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ముగింపు ప్రార్థనకు వచ్చాం. I also want to thank my mom and my dad who has supported me unconditionally and lovingly since I became a Christian. మరి దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా జీవించడానికే ఈ విధంగా దేవుని పద్ధతుల్లో నన్ను పెంచినందుకు తల్లిదండ్రులను కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. Now quickly bow your heads with me and lift your hearts and hands to heaven. ప్రభు వైపు మన హృదయాలను మన చేతులెత్తి అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. Father in heaven, praise your holy name, Lord Jesus Christ. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Thank you, Jesus, for saving us from our sins, God. తండ్రి, పాపముల నుండి మమ్మల్ని రక్షించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you for salvation and your Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. Thank you for working miracles in your will. తండ్రి, మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Thank you for healing us in your will. తండ్రి, ఈ లోకంలో మీరు చేస్తున్నటువంటి స్వస్థతలను బట్టి నేను స్తుతిస్తున్నాను. And giving us peace to rule in our hearts. మా హృదయములను ప్రభువా నీ సమాధానంతో ఏలునివని ప్రార్థిస్తున్నాను. I pray, Lord Jesus, that today we would celebrate your birth. తండ్రి, మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మేమంతా కూడి ఉండి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. I pray, Lord Jesus, that you would forgive us of our sins. తండ్రి, మీరు మా పాపముల నుండి రక్షిస్తారని నమ్మి ప్రార్థన చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం. Lord Jesus, forgive me of my sin right now. తండ్రి, ఇప్పుడే నా పాపములను నన్ను క్షమించమని, పరిశుద్ధునిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. I believe that you, Jesus, that you're the Lord. తండ్రి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపిస్తున్నందుకు, బాగు చేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. And that God rose you from the dead. God rose you from the dead. తండ్రి, మరణము నుండి తిరిగి లేచిన దేవుడు నీవేనైనా. Come into my heart, Lord Jesus Christ. తండ్రి, నా హృదయంలో మీరు నివసించమని ప్రార్థిస్తున్నాం. Forgive me of all my sin and give me everlasting life. తండ్రి, నా పాపములు క్షమించండి, నిత్య జీవమును మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Help me obey your commandments, teachings, and your laws. తండ్రి, మీ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొని నేను లోబడుటకు సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు Amen. నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Hallelujah. I love every one of you guys. God loves you. God loves you. Hallelujah.